తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు డైట్ లెక్చరర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పేపర్ 1 పైన ఒక గ్రిప్ వచ్చింది, కానీ పేపర్ 2 అనేది ఎలా చదవాలి, ఏ పుస్తకాలు బాగుంటాయని చెప్పి సందిగ్ధంలో ఉన్నారు. అయితే నా మిత్రుడు కూడా కొంతమంది ఏమైనా పుస్తకాలు ఉంటే తెప్పి అని అంటే నేను 3-4 రకాల పుస్తకాలన్నీ తెప్పించుకున్నా. సో చూస్తే అందులో బెస్ట్ అనిపించిన వాటిని మళ్ళీ 8 సెట్లు తెప్పించి వాళ్ళకు మనిషికి ఒకటి ఇచ్చిన, నేను ఒకటి ఉంచుకున్నా. ఇది సో ఇవే S&S పబ్లికేషన్ నుంచి విడుదలైనటువంటి పుస్తకాలు. సో S&S పబ్లికేషన్ నుంచి పేపర్ 2 పుస్తకాలు అయితే బాగున్నాయి. పేపర్ 1 పుస్తకాలు ఇంకా వేరే ఉన్నాయి, వాటి లిస్ట్ అంతా కూడా నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అది చాలామందికి తెలుసు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు TGPSకి సంబంధించి. సో ఆ పుస్తకాల లిస్ట్ కావాలి అని అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మన యుగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే పేపర్ 1కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కోర్స్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అందులో నుంచి మీరు కోర్సు తీసుకోవచ్చు. ఆ కోర్సులో మంచి టెస్టులు ఉంటాయి అండ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా యుగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డైట్ లెక్చరరు అండ్ గ్రూప్స్కు సంబంధించి TGPSC అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కోర్సు మొత్తం ఉన్నది మీరు చూడవచ్చు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఇన్ డీటెయిల్డ్గా మనకి పుస్తకాలలో ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి అన్ని పుస్తకాలలో ది బెస్ట్ బుక్స్ అని చెప్పొచ్చు పేపర్ 2కి సంబంధించి. ఇక మనకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు ఎట్లున్నాయనంటే పేపర్ 2లో 2 భాగాలు చేసిండు. మనకు పార్ట్ A, పార్ట్ B అని చెప్పేసి ప్రతి దాంట్లో మళ్ళీ 7 చాప్టర్లు ఇచ్చిండు. ఇవి ఎట్లా అంటే సిలబస్ను క్లియర్గా చూస్తే మనకు SCRT, NCRT అన్నింటినీ పుస్తకాలు ముందు పెట్టుకొని చదివితే తప్ప గెట్ ఆన్ కాలేని పరిస్థితి. అట్లా అని చెప్పేసి SCRT పుస్తకాలతో పాటు NCRT పుస్తకాలు అన్నీ తెప్పించుకుంటే NCRTలో ఉన్నటువంటి ప్రతి అంశం ఉన్నదా అంటే అన్నీ లేవు, కొన్ని అంశాలే. సిలబస్ను ముందు పెట్టుకొని ఆ పుస్తకాలు ముందు పెట్టుకొని ఏ సబ్జెక్ట్ ఉన్నది, ఏ టాపిక్లు ఉన్నది ఆ టాపిక్ను మాత్రమే చదువుకోవాల్సినటువంటి అవసరం. అన్ని టాపిక్స్ లేవు SCRT పుస్తకాలలో, NCRT పుస్తకాలలో ఉన్నటువంటివి. ఇదంతా కూడా మనం ఐడెంటిఫై చేసి చదువుకోవడానికి తక్కువ సమయం ఉన్నది కాబట్టి మీకు ఇలాంటి పుస్తకాలు అయితే బాగా యూజ్ అవుతాయి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకు అంతిమంగా ప్రామాణికం అనేది తెలుగు అకాడమీ పుస్తకాలే, SCRT, NCRT పుస్తకాలే అయినప్పటికీ ఈ తక్కువ సమయంలో అన్ని పుస్తకాలు చదవడం, అందులో సిలబస్లో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే చదవడము, ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇట్లాంటి పుస్తకాలు అనేది చాలా యూజ్ అవుతాయి. పేపర్ 2లో పార్ట్ A, పేపర్ 2లో పార్ట్ B. పార్ట్ Aలో మనకు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని 3 భాగాలకు ఇచ్చిండు. దానిలో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా SCRT, NCRT పుస్తకాలలో నుంచి క్రోడీకరించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ వచ్చేటువంటి విధంగా బుల్లెట్ పాయింట్స్తో మంచి పిక్చరైజేషన్తో ఈ 3 పుస్తకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 పుస్తకాలు కూడా పార్ట్ Aలే. ఇదంతా పేపర్ 2లో పార్ట్ A 75 మార్కులకు. సిలబస్లో చూడొచ్చు 75 మార్కులు ఒకటి, 75 మార్కులు ఒకటి ఉంటుంది కదా. సో మొదటి 75 మార్కులకు ఈ 3 పుస్తకాలు యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 75 మార్కులకు పార్ట్ Bలో ఈ 2 పుస్తకాలు. ఈ మొత్తం 5 పుస్తకాలు కలిపి ఒక బెండల్గా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ బుక్స్ అనేటివి మనకు S&S పబ్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. నేను మా మిత్రులకు 8 సెట్లు తెప్పించిన. ఈ సెట్ మీకు రివ్యూ చేయడానికి అయితే నా దగ్గర ఉంచుకున్నా. సో ఇంకో సెట్ తెప్పించి వాళ్ళకి ఇవ్వాలి, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో. మీరు ఒక్కసారి బుక్ సెల్లర్కి వెళ్ళండి. బుక్ సెల్లర్కి వెళ్ళి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుస్తకాలు ఏమేమి ఉన్నాయో చూడండి. అందులో ఒకసారి ఈ S&Sకి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా చూడరు. చూస్తే మీకు అర్థమైపోతుంది మిగతా పుస్తకాలకి పుస్తకాలకు తేడా ఏమున్నదని చెప్పేసి. సో చూసిన తర్వాత మీరే చూస్తారు, అంటే మీరే చెప్తారు బాగున్నాయి తీసుకోండి అని చెప్పేసి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పేపర్ 1కి సంబంధించి మన యుగురం టీవీ యాప్లో కోర్సు అందుబాటులో ఉన్నది కాబట్టి ఆ కోర్సు మీరు పూర్తి చేస్తే పేపర్ 1లో మంచి గ్రిప్ సాధిస్తారు. ఆ కోర్సులో మీకు ప్రతి లెక్చరరు ఏ పుస్తకాలు బాగుంటాయి, ఎలా నోట్ చేసుకోవాలి, నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, పుస్తకాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదంతా కూడా మీకు లెక్చరర్సే చెప్తారు డైరెక్ట్గా. నేను చెప్పడం కంటే ఇంకా వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్తే మీకు చాలా బాగుంటుంది కాబట్టి పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా యుగురం టీవీ యాప్లో అందుబాటులో ఉంటాయి. సో ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి పుస్తకాలు S&S నుంచి విడుదలైనవి. మీ నియర్ బై బుక్ సెల్లర్లలో దొరుకుతాయి అండ్ S&S వెబ్సైట్లో దొరుకుతాయి. మీరు బుక్ సెల్లర్కి వెళ్తే ఇంకా డైరెక్ట్ చూసి ఫిజికల్గా ఏమున్నది, మ్యాటర్ ఏమున్నది, అన్ని విషయాలు ఇందులో కవర్ అయినాయా లేదా, మీకు యాజ్ ఎ టీచర్గా కొంతమంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత అనుభవం ఉంటుంది కాబట్టి ఈ పుస్తకాలను చూస్తే మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. చూసి తీసుకోండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే మార్కెట్కి వెళ్ళండి, లోకల్లో ఉన్నటువంటి బుక్ సెల్లర్లలో చూసి తీసుకోండి. లేదు సార్ మాకు అందుబాటులో లేవు అని అంటే డైరెక్ట్ ఇప్పుడు నేను బుక్ చేసుకున్న వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను 8 సెట్లు బుక్ చేసిన. 8 సెట్లు బుక్ చేస్తే వారం టైంలో మనకు 8 సెట్లు వచ్చినాయి. సో కొంత టైం పడుతుంది, వారం రోజులు పడుతుంది. సో వారం రోజులలో నాకు 8 సెట్లు అయితే వచ్చినాయి. అంటే నాది మారుమూల ప్రాంతం కాబట్టి సో మీకు అంతకంటే తొందరనే రావచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు వివరాలన్నీ కూడా వాళ్ళు ట్రాకింగ్ ఇస్తారు. సో ఇది ఈ పుస్తకాలకు సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.